ఛాంపియన్ ట్రోఫీ రెండో సెమీఫైనల్ న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో టాప్ 5 హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం భయ్యా. నెంబర్ 1, టాస్ గెలిచి బ్యాటింగ్ చేయడానికి వచ్చిన న్యూజిలాండ్ బ్యాటర్స్ వచ్చేటప్పుడు ఏం తాగి వచ్చారో తెలీదు భయ్యా. సౌత్ ఆఫ్రికా బౌలర్స్ ని ఉతికి పడేశారు. రచిన్ రవీంద్ర 96 బంతుల్లో 108 పరుగులు కొట్టగా మన కేన్ మామా కూడా 102 పరుగులు చేసి తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. నెంబర్ 2, న్యూజిలాండ్ ఓపెనర్స్ అదరగొట్టారు అనుకుంటే ఆ తర్వాత వచ్చిన డారెన్ మిచెల్ అండ్ ఫిలిప్స్ తో కలిసి ఇద్దరు 49 పరుగులు సాధించారు. గ్లెన్ ఫిలిప్స్ మాత్రం కేవలం 27 బంతుల్లోనే 49 రన్స్ కొట్టాడు. దీంతో న్యూజిలాండ్ టీం భారీ స్కోర్ చేయగలిగింది. 50 ఓవర్లు ఆడి 6 వికెట్లు నష్టపోయిన న్యూజిలాండ్ టీం 362 పరుగులు చేసింది. నెంబర్ 3, పెద్ద స్కోర్ ని ఛేదించేందుకు వచ్చిన సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్ ని చాలా స్లోగానే స్టార్ట్ చేసింది భయ్యా. కెప్టెన్ బవూమా అండ్ డిసన్ ఇద్దరు కలిసి హాఫ్ సెంచరీలు చేయగా సౌత్ ఆఫ్రికా గెలుస్తుందనే హోప్స్ వచ్చింది. కానీ ఆ తర్వాత క్లాసెన్ కేవలం 3 పరుగులకే అవుట్ అవడంతో సౌత్ ఆఫ్రికా ఆశలు ఆవిరైపోయాయి. నెంబర్ 4, సౌత్ ఆఫ్రికా ఇప్పుడు కష్టకాలంలో ఉన్న ఆదుకునే డేవిడ్ మిల్లర్ ఈ సెమీఫైనల్ మ్యాచ్ లోను సౌత్ ఆఫ్రికాకు అండగా నిలిచాడు. కేవలం 67 బంతుల్లోనే 100 రన్లు పూర్తి చేసి ఆ సెంచరీని తన పాపకు డెడికేట్ చేశాడు భయ్యా. నెంబర్ 5, 50 ఓవర్లు ఆడిన సౌత్ ఆఫ్రికా టీం 9 వికెట్లు కోల్పోయి 312 రన్స్ చేయగలిగింది. దీంతో న్యూజిలాండ్ టీం 50 రన్లు తేడాతో విజయం సాధించింది. ఇక ఛాంపియన్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య దుబాయ్ లో మార్చ్ 9వ తేదీన జరగాల్సి ఉంది. సో ఇది ఫ్రెండ్స్, సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన టాప్ 5 హైలైట్స్. మరో మ్యాచ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.